సెలబ్రిటీ డాన్సరు, ఆ డాన్సర్ కి భర్త ఒక బౌన్సరు. ఈ కాంబినేషన్ క్వశ్చన్స్ కి తెలుసుకుందామా ఆన్సర్? అయితే ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం సునామీ సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ ని. మీ అక్క ఏం చేస్తుందిరా? ఎందుకు వచ్చారండి హైదరాబాద్? అసలు హీరో కావడానిక? హైదరాబాద్ హుస్సేన్ సాగర్ దగ్గర మెన్హోల్ నుంచి బాగా బలిసిన పందికొక్కలు ఉంటాయి, పెంట తిని. ఒకసారి ఒక పని చేయరా, నువ్వు అట్టు చుట్టినాడు స్టైల్ గా హీరోలో చూస్తాను. నువ్వు ఎలా ఉంది తెలుసా? జురాసిక్ పార్క్ సినిమా ఎప్పుడైనా చూసావా? అందులోని తల్లి జురాసిక్ చూపించే ముందు పిల్ల జురాసిక్ చూపిస్తారు. Angelina, Angelina, how do you do Hollywood so now? ఏమైందిరా? బుద్ధి లేదు, కడుపు కన్నం తింటా, గడ్డి తింటావా? మీ ఇద్దరు మొక్కలు దగ్గర ఎట్టకండి, ఏదో డిస్కవరీ ఛానల్ దగ్గర నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది. దున్నపోతలాగా తిని పని చేసుకోవచ్చు ఏదన్నా. తమ్ముడు నేను మాట్లాడుతుండు. అది కాదే, పెళ్ళి 3 సంవత్సరాలు అయింది. ఫస్ట్ నైట్ అయిందా? రే నేను ఎవరిని? హీరోయిన్. హీరోయిన్ తల్లి అయితే తీసుకుంటారా సినిమాలో? నీకేం తెలిసే, కొంతమంది పిల్లలు పుట్టినా కూడా గ్లామర్ రోజు రోజుకి పెరుగుతుంది కానీ తరగట్లేదు. అమితాబ్ బచ్చన్ గారు, షారూక్ ఖాన్ గారు వాళ్ళందరూ నాకు తెగ పిలుస్తున్నారు తెలుసా? మా దగ్గరికి రాని హీరోయిన్ గా. మాదాకి అంటే నాకి అన్నట్టు నీ పెంట మొక్కమా? దేనికోసం పిలుస్తున్నారు? హీరోయిన్ గా. దేనికోసం? కాల్ షీట్ అడుగుతున్నారా? ఏ సీట్? కాల్ షీట్. అమితాబ్ బచ్చన్ గారు ఇంట్లో వేసుకునే బెడ్ షీట్ అంత వాల్యూ చేయవు, కాల్ షీట్ అడుగుతున్నారా? తమ్ముడు ఆడియో ఫంక్షన్ ఇదిగా, మేనేజర్ పిలు. హలో మేనేజర్, ఎక్కడున్నా? అక్క పిలుస్తుంది. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. బాగున్నానండి. హీరోయిన్ మొగుడు ఎవరు? సార్. రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వాలి? మీకు ఇవ్వాలి సార్. ఎన్ని గంటలకు రావాలి డ్యూటీకి? 9 o'clock రావాలి. ఎన్నింటికి వచ్చావు? 10 సార్. దొబ్బు ఎక్కడి నుంచి? లేదు, ఎప్పుడు పందికొక్కలు తిని పడుకుంటా. అంటే మీరు పని చేయరా సార్? దున్నపోతలకి తింటారు పడుకుంటారు, వేస్ట్ గానే అని అంటున్నా సార్. ఆడు అన్నాడా? అంటే వాడు ఉద్దేశం చెప్తున్నాను సార్ మనసులో. మేనేజర్ గారు వాడిని నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పండి. ఎవడండి వాడు? చిన్నపిల్లాడు సార్. నువ్వు నిజంగా మొగాడు అయితే కష్టపడి పని చేసి సంపాదించి చూపించు, అప్పు అప్పుకుంటా. నువ్వు మొగాడు అని. నువ్వు మగాడు అయితే నీ అక్కని తీసుకొచ్చి నాతో కాపురం చేయించరా, అప్పుడు చూపిస్తా నేను మగాడిని. మీరు మగాడు కాదు, దున్నపోతు కాదు, వేస్ట్ కాదు అని మీ ఉద్దేశమా సార్? రోడ్డు మీద రికార్డింగ్ డాన్సులు చేసుకుని నిన్ను తీసుకొచ్చి కష్టపడి హీరోయిన్ చేస్తే ఈ రోజు ఆ పందికొక్కగాడు నన్ను మగాడు కాదంటాడా? మేనేజర్, నాకు ఏదో ఒక పని ఇప్పించరా. ఒక రోజుకి 500 సంపాదించిన చాలు, దానికి మొగుడని నిరూపించుకొని దాని కాపురం తీసుకెళ్తా. నేను ఇస్తాను సార్ మీకు ఉద్యోగం. ప్రామిస్? అవును సార్. రోజుకి 2000 సార్. నాతో పాటు రండి. మేడం టైం అయిపోతుంది, ఆడియో ఫంక్షన్ పడండి. 2000 పట్టుకొస్తా. చూసంతి. My lovely darling, my heroine. ఎంత ధైర్యం ఉంటే హీరోయిన్ మీద పడతావు?
ఎవరు మా టాలీవుడ్ ఏకైక హీరో ఆయన పట్టుకొని కొడతావా కింది కోగురా కూర్చో వచ్చినందుకు ఎవరు పడితే వాడు నా పిల్లని చపాతీ పిండి పిసికేస్తుంటే చూస్తే ఎలా ఊరుకుంటా? నీ పిల్లలు ఇంట్లో ఇక్కడ మీ చెప్పింది అయినాని నువ్వు కేవలం బౌన్సర్ వాడి ఎలగల్లోడా హాయ్ బాగున్నారా తడికెరక నీకు 14 నాకు 16 మీరు అప్పుడప్పుడుగా ఎదురు చూస్తున్నారు హీరో కత్తిలాంటి మా రైజింగ్ స్టార్ రాబోతున్నాడు హలో, రేపు మీకు రాబోయేది దసరా పండగ కాదు, వీడు పిండాకుడు పండగ. ఈ సినిమాలో హీరోయిన్ నేను అద్భుతమైన డాన్స్ చేశాం. ఆ డాన్స్ బిట్ లో ముందు నేను మీకు చేసి చూపిస్తాను. ఒక్కసారి పంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే హే! 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 పంగతోట మలుపు పట్టేసింది దీనికి. ఏమైంది హీరో గారు? ఏమీ కాలేదు, జస్ట్ చిన్న ప్రాబ్లం. సరే మీరు వెళ్ళి కూర్చుంటే నెక్స్ట్ వేరే వాళ్ళు మాట్లాడతారు. మీరు ఎప్పుడెప్పుడు ఆ హీరోయిన్ కోసం ఎదురు చూస్తున్నారు లెట్స్ వెల్కమ్ హీరోయిన్ గారు హాయ్, బాగున్నాడా? ఐ లవ్ యూ. యాక్చువల్ గా నేను ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేశాను. ఎంత అద్భుతం అంటే క్యారెక్ట్ కాదు క్యారెక్టర్. చాలా ఇంకో విషయం చెప్పాలి. నేను ఈ పొజిషన్ కారణం ప్రతి మగాడు వెనకాల విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది. ఇది ఎంత నిజమో నా వెనకాల ఒక మహానుభావుడున్నాడు. మారుమూల ప్రాంతంలో ఉన్న నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెద్ద హీరోయిన్ చేశాడు ఆ మహానుభావుడు. ఇప్పుడు చెప్తున్నాను, ఆ వ్యక్తి ఎవరే కాదు, ఈ సినిమా చూసి మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తేనే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు ఫ్లైట్ టైం అయింది, వెళ్ళాలి. థ్యాంక్ యూ. మీ అందరికీ నేను కేవలం మేనేజర్ గానే తెలుసు కానీ మీకు ఎవరికి తెలియని ఒక విషయం షాకింగ్ న్యూస్ ఈ సినిమా రైటర్ ని నేనే నేను రుణపడున్నానంటే కేవలం ముగ్గురికే మా డైరెక్టర్ గారు ఆ కథని తీసుకెళ్లి ఎంతో మంది దగ్గర చెప్తే తడికెనకని ఎవరు ఎమోషన్ అయినా రెండోది కత్తి లాంటి వాడు హీరో థ్యాంక్ యూ సార్ ఈ గొప్పతనం అంతా నాది కాదండి, ఆ. మా హీరోయిన్ గారి. హీరోయిన్ నిన్ను పొగిడితే నా తాళాన్ని పట్టుకుంటావేరా? అది చాలా అంటున్నాడు. అందరికీ ముందున్న మీరే కనిపిస్తున్నాం కానీ వెనుకున్న ప్రొడ్యూసర్ కనిపించలేదు. ఆయన ఎవరో కాదు, మన భాస్కర్ గారు. ఆ? నేను ప్రొడ్యూసరా? అవును సార్, మీరే. నేనెప్పుడు ప్రొడ్యూస్ చేశాను? సార్ మీ ఊర్లో ఉన్న ఆస్తి పత్రాలన్నీ అమ్మేసి ఇక్కడ డబ్బు తెచ్చింది మేడం. అంటే ఇప్పుడు ఆ 4 కోట్లు అమ్మేసి తడికనికి తీసారా? తడికెనక దీని తర్వాత పార్ట్ 2 తడిక ముందు కూడా వస్తుంది. 4 కోట్లు దొబ్బారు కదరా? సార్. కనీసం సీడీ అయినా నా చేతుల మీద రిలీజ్ సార్, చేయాలరా? ఇప్పుడే నిరూపిస్తాను. ఇదేంట్రా దీని మీద ఆడియో అని లేదు, ఏం సీడీ ఇది? అది మామూలు సీడీ సార్. అంటే పాటలు వస్తాయా? లేదు సార్, సినిమా మొత్తం వస్తుంది. ఆడియో రిలీజ్ రోజు పాటలు కదరా రావాలి? అందరూ ఆడియో రిలీజ్ అయ్యాక పాటలు రిలీజ్ చేస్తారు సార్. ఆ, మనం వెరైటీ కదా, సినిమా మొత్తం రిలీజ్ చేస్తాం సార్. మరి 4 కోట్లు ఎలా వస్తాయరా? సార్ ఇప్పుడు 10 రూపాయలు సీడీ అమ్ముదాం సార్, వచ్చిన మనం తీసుకున్నాం సార్. 4 కోట్లెట్టి సినిమా తీసి సార్. 10 రూపాయలకి సెంటర్ లో కూర్చొని సీడీ అమ్ముకోవాలా? అవును సార్, అవును సార్. నీ తడి కనుక నా 4 కోట్లు ఉన్నారా? ఏం చూసారా తడి కనుక? నేను చూసింది దీనిలో ఉంది. సార్ ఓకే సార్. నేను మామూలుగా కొట్టను, నీకు స్టైల్ ఉంది. వద్దండి. అప్పా పై గురించి
ఫ్లైట్ కి ఎన్ని చక్రాలు ఉంటాయి? ఐ థింక్ ట్రైన్ కి 100 ఉంటాయి కదా, దీనికి 200 ఉంటాయి అనుకుంటాను. నా 4 కోట్లు తీసుకెళ్లి సినిమా తీసి తడికనక చెప్పి ఏమండి? సరే ఏమండి? చెప్తానండి మీ పని. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే ఓకే జడ్జెస్ యువర్ కమెంట్స్ ప్లీజ్. నాకైతే కరి సుబ్బారావు గారు బాగా నచ్చారు, చాలా బాగా చేశాడు. అండ్ వాకింగ్ మాత్రం అల్టిమేట్. అండ్ సుధాకర్ చాలా బాగున్నావు హీరోయిన్ గెటప్ లో, బాగుంది. భాస్కర్ ఫన్నీగా ఉంది. నాగబాబు గారు బాగుంది భాస్కర్, ఎంటర్టైన్ చేశారు బానే. గుడ్.